विष्णुरूपाय नमः शिवाय शिवाय गुरवे नमः। ओम नमः शिवाय। नमस्ते शारदा देवी काश्मीरपुरवासिनी तामहं प्रार्थये नित्यं विद्यादानं च देहि मे। श्रीकृष्ण शरणं श्रीकृष्ण शरणं श्रीकृष्ण शरणं। महादेव महादेव। ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపదగామినిలో 162వ రోజు ప్రవచనం కాళహస్తీశ్వర మహత్యము తృతీయ అష్టాసము 55 భజనలు 55. ఆయన పడుకున్నాడు. బాగా ఎక్కడ పడుకున్నాడు? ఆ పగడపు చెట్ల నీడలో పడుకున్నాడు. బాగా ఆ వేటాడి అలిసి పడుకుంటే ఆయనకు ఒక కళ వచ్చింది. ఇక్కడ మనం ఆ కళలో అగమాసం కదండి, మహాశివుడు ప్రత్యక్షం. విచిత్రం. ప్రత్యక్షుడే కాదు, మాట్లాడాడు. మనకి రామకృష్ణ పరమహంసాలు వారు ఒక మాట చెప్పారు, కలియుగంలో కళలో కనిపించింది ప్రత్యక్షంగా కనపడినట్టే. ఈ మధ్యనే మా అన్నయ్య కొడుకు చిరంజీవి వెంకటరమణకి ఒక కళ వచ్చింది. వాడికి ఏ కళ వచ్చినా నాతో చెప్పుకున్నాను. అతని సంస్కారం, జీవ సంస్కారం ఎటువంటిదో తెలియదు, కానీ అసలు అనన్య సామాన్యమైన వస్తుంది. ఉదాహరణకి 2 కళలు గురించి చెప్పాను 2 రోజుల క్రితం ఫోన్. ఆయనకి మనందరం కూర్చున్నంట శివపరివారం, అందులో నేను కూర్చున్నాను, ఆయన కూడా ఉండాలి. ఆ శివపరివారం కూర్చుంటే ఆయన కంటెంబట అప్రయత్నంగా అశ్రుధారలు కాదు. ఇది చూసినటువంటి నేను, ఎన్నైనా ఎందుకు అలా కళ్ళమండి పెట్టుకున్నాను అంట. ఇదంతా కళ్ళలో. అప్పుడు ఆయన చెప్పేటగా కళ్ళమండీలు పెట్టుకో. ఏమిటి? ఆయన అలా కూర్చొని ఉన్నాక కళ్ళు మూతలు పడ్డాయి. మూతలు పెట్టేప్పటికి ఆయనకు ఒక కళ వచ్చింది. ఇది కళలో కళ. ఆయనకి ఇదో కళ. అసలు ఈయనంతా చెప్తున్నాడు, ఇందులో నాకు కళ వచ్చింది బాబాయ్. ఏది? కల్లో బాబాయ్, కల్లో బాన్. ఆ కళలో ఏం జరిగింది? కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాతరు మూలవాసం మొత్తము బంగారపు కోత పోసినట్టుగా హనుమత్ పరివారం, హనుమంతుడు, సుగ్రీవుడు, అంగదుడు, నీలుడు, నలుడు, ఆ హనుమత్ పరివారం అందరూ బంగారపు వర్ణతో మెరిసిపోతారు. వాళ్ళు కనపడ్డారు. అలా కనపడ్డారు అని చెప్తున్నారు. ఇలా కనపడ్డారు. వాళ్ళని చూసేటప్పటికి నాకు ఆనందం పొంగిపోయి ఇట్లా అశ్రుధారణ వచ్చింది. అలా మంచిదని. 2 ఒక 2-3 రోజుల క్రితం, అంటే ఈ కళ వచ్చింది రాదు, ఆయన భార్య దీప్తి ఎక్కడికో వెళ్ళారట కళలో. అది చాలా పురాతనమైనటువంటి శివాలయం. ఆలయం పురాతనం, కానీ అందులో ఉన్నటువంటి మహాదేవుడు మహామహిమాన్నుడు. కాబట్టి ఆ శివలింగం గురించి, ఆ స్థల ప్రాశస్త్యాన్ని గురించి తన భార్యకి చెప్తున్నాడు. ఇదంత కల్లో అక్కడ శివలింగం పేరు రాసింది హిందీలో. అది కూడా చేరబడింది, గయాలింగము. అంటే ఆ జీవ సంస్కారాన్ని బట్టే కళ్ళు వస్తూ ఉంటాయి. ఆ పూర్వజన్మ వాసనలు, పూర్వజన్మలు ఉంటాయి కదండి, వాటి బట్టే వస్తాయి. కాబట్టి దీనికి ఇంకో దానికి ఏంటంటే మనసు పవిత్రంగా ఉంది. నువ్వు కొన్ని గంటలు చేసినా మనసు పవిత్రం లేదనుకో, ఇవేవి రావు.
వాళ్ళు ఎవరైనా ఈయనైనా. కాబట్టి ఇక్కడ ఈయన వేటాడాడు అప్పటి వరకు చూడండి. అంటే జీవహింస చేశాడు ఆయన. మాట్లాడటంలో భయంకరంగా వేటాడాడు. పక్షులు కావచ్చు అని పడుకున్నప్పుడు ఇంకొక కళ వచ్చింది. ఆ కళలో అది మహాదేవుడిని ఆయన్ని కళ్ళలో చూశాడు. మనం మానసికంగా చూడాలి. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. స్వప్నమున ఈశ్వరుడు తిన్నని అది తిన్నని తన వశీకృతుడిని చేసుకుంటున్నాడు. తన వైపు తిప్పేసుకుంటున్నాడు. ఒక కళ వచ్చి స్వప్నంలో మహాదేవుడి సాక్షాత్కారం. చెప్పండి. వడలందెల్ల విభూతి పూత. అది వడలందెల్ల విభూతి పూత భస్మోద్ధూళిత విగ్రహ కదండి. ఆయన మొత్తం ఆపాదమస్తకం విభూతి బాగా రాసించాడు. అసలే తెల్లగా ఉంటాడు. తెల్లదాని మీద తెల్లటి విభూతి రాశాడు. చూసారా? పులితోలో ఒడ్డాణం ఆయన నడుముకి పులితోలుని కట్టుకున్నాడు. అదే వడ్డాణముగా. పులితోలు ఒడ్డాణముగా నడుము కట్టుకున్నాడు. మొలనూలుగా. తర్వాత అది కెంజడలు కెంజడల ఆత్మైక విచార అల్లాడు కెంజడలు అలా ఉన్నాయంటే ఆయన కెంజడలు ఎర్రగా ఉండాలి చుట్టూ. కపర్దినే నమః. ఈ కపర్దులు ఇలా 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 అన్నప్పుడు అవి ఇలా ఆ గాలికి ఊగులాడు. లాడు కెంజడలు ఊగులాడు. కపర్ది. ఆత్మైక విచార నిశ్చల దృగ్జాతం. ఆత్మైక విచార నిశ్చల దృగ్జాతం. కానీ ఆయన దృగ్జాతం దృగబ్జం ఎలా ఉన్నాయంటే ఆ కళ్ళు అనేటువంటి నయన పద్మములు ఎలా ఉన్నాయంటే ఆత్మైక విచారం. ఆత్మవిచారణ చేసేటప్పుడు నీకు కావాల్సిందంటే నిశ్చలత్వం. ఆ కళ్ళు అటు ఇటు కదలట్లేదు. నిశ్చలంగా. మనకి యోగంలో చెప్తారు ఈ రెండు కళ్ళని భ్రూమధ్యంలో నిలపాలి. దాన్ని కదపకుండా ఉంచాలి. అంటే ఆ భ్రూమధ్యంలో నిలిపాడు ఆయన. ఇలా ఆయన పైన శరీరం కదలట్లేదు, లోపలిది కదలట్లేదు. జడలు మాత్రం అల్లాడుతున్నాయి. ఒడ్డాణం పులితోలు కట్టుకున్నాడు. శరీరం అంతా విభూతి పూసుకున్నాడు. అచ్చైన కచ్చడము ఆయన ఏమిటయ్యా ఇంత కట్టుకున్నాడంటే మంచి కచ్చడము అంటే కౌపీనం. కౌపీనం అంటే గోచి. అచ్చైన కచ్చడము చక్కటి గోచి పెట్టుకున్నాడు. అంశంబున రుండమాల. అంశము ఒక రుండమాల అంటే కపాలమాల ధరించి ఉన్నాడు. కపాలినే నమః. తర్వాత గళదేశ స్థానమును గళదేశమున అంటే కంఠదేశమునందు ఇవి క్రాలగా వేళ్లాడుతున్నాయి. ఏమిటి? రుండమాల గళదేశ స్థానమున క్రాలగా కాలుతూ అటు ఇటు వేళ్లాడుతూ ఉండగా వడయుడు అంటే ఒక గొప్పవాడు, రేడు, ప్రభు, ఒక్కడు. ఈయన ఎవరో ఈయనకి తెలియలే, గుర్తుపట్టలేకపోయాడు. మనకి తెలుసు అంటే ఎవరు చెప్పారు కాదు. కాబట్టి వడయుండొక్కరుడు ఈ వేషధారి అయినటువంటి ఒకడు వచ్చి ఆయనతో ఇలా అన్నట్ట. ఏమన్నారంటే అక్కమారు కలలో ఉద్యత్ కృపామూర్తి.
ఇంత ఉన్న లాస్ట్ మాట చూసారా చాలా గొప్ప. ఉద్యత్ కృపామూర్తి అంటే దయ, ఒక దయ, మూర్తి భవించినటువంటి దయ. అది కూడా ఎలా ఉందంటే ఉద్యత్, అది చూపించడానికి సిద్ధంగా ఉన్నది. దయ ఉంది సరే, కానీ నీ దగ్గర చూపించకపోతే ఎట్లా? గురుగారు నా దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి, అలాగా నాకు 1000 రూపాయలు ఇస్తారు, ఇవ్వనండి సారీ, నా దగ్గర ఉన్నాయని చెప్పాను, నీకు ఇస్తానని చెప్పానా అన్నాడు అనుకో, ఇంకెందుకు వాడి దగ్గర ఉంటే ఏంటి, లేకపోతే వాడి దగ్గర ఉన్నది నీకు ఉపయోగపడినప్పుడు కదా దానికి సార్థకత. కాబట్టి ఉద్యత్ కృపామూర్తి, మూర్తి భవించినటువంటి కృప మూర్తి అయి ఆ కళలో తిన్నడికి ఈ మహాదేవుడి సాక్షాత్కారం జరిగింది. అయిపోయింది. సొహం వైపు మళ్ళీ తర్వాత కందపద్యం బాలక కనపడి ఆయన అంటున్నాడు, బాలక ఇచట శిలావట మూలంబున, ఇచట శిలావట మూలమున కొండగండ మొగలేడి ధరిన. ఇక్కడ శిలావట తూలము జువి సెమీ వృక్షం. కొంచెం ముందరికి వెళ్ళామనుకో ఒక కొండ జువి చెట్టు ఉంది. అది ఎక్కడుంది అంటే కొండదండ, ఆ కాళహస్తిగిరి దగ్గర. అది ఎక్కడుందంటే మొగలేరు అంటే సువర్ణముఖి తటమన, అంటే ఆ నది ఒడ్డున కాళహస్తిగిరి దగ్గర ఒక జువి చెట్టు కింద శైలము అంటే కొండ, కొండ యొక్క కూతురు యొక్క పతి అంటే మహాదేవుడు భక్తుల పాలిటి పెన్నిధి వసించు భక్తిని కొలుమా. నాయన భక్తుల పాలిటి పెన్నిధి అంటే నువ్వు ఎంత తీసుకున్నా ఇంకా ఉంటుంది అందులో, అది పెన్నిధి. ఆయన భక్తుల పాలిటి పెన్నిధి. ఆయన ఎవరయ్యా? శైలసుతాపతి, ఆ పార్వతీ రమణుడు, ఆ ఉమామహేశ్వరుడు, ఉమా మనోవల్లభుడు, ఉమా హృదయ పద్మార్కుడు. ఉమా అనేటువంటి ఆమె హృదయం అనేటువంటి పద్మమునకు అర్కుడు సూర్యుడు. పార్వతీ హృదయ కమల శశాంకుడు, పార్వతీ హృదయ కమల కలువ శశాంకుడు. అటువంటి మహానుభావుడు ఆయన ఉమాశైలాపతి. ఇక్కడ అడ్రస్ చెప్పేశాడు, ఆయన ఉన్నది అడ్రస్ ఆ కొండదండ మొగలేడు తీరులో ఒక జుబ్బి చెట్టు కింద ఉన్నాడు, భక్తుల పాడి పెన్నిధై ఉన్నాడు. కాబట్టి నువ్వు భక్తిని కొలుమా, భక్తితో ఆయన్ని కొలుసుకోవయ్యా అని చెప్పేశాడు. తన్ని కొలుసుకోమని తనే చెప్పినటువంటి మహానుభావం. ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఆయన నిన్ను కృప చూడాలి అని అనుకుంటే ఆయన నిన్ను లాగేస్తాడు, నువ్వు వెళ్ళక్కలా, నిన్ను లాగి అవతల బారేస్తాడు. నేను వెళ్ళను నువ్వు అనుకున్నా నువ్వు అక్కడికి వెళ్ళిపోతావు. దానికి మీకు ఉదాహరణ చెప్తాను. మా ఇంటికి ఒక ఆవిడ, మేము దసరాలు చేసేటప్పుడు ప్రతిసారి వచ్చారు, ఎన్నో లక్ష కుంకుమార్చనలు కూడా పాల్గొన్నాం. ఆవిడ ఏనాడు కూడా తను కూడా దీక్షాపరురాలై చక్రార్చన చేసుకుంటానని అనుకోలేదు. ఒక విచిత్రమైన పరిస్థితుల్లో ఆ తల్లి దీక్షాపరురాలై. కాబట్టి వాళ్ళు నిన్ను లాగాలి అని అనుకుంటే నిన్ను లాగి అవతల బాగా, అది సరి. కాబట్టి మనం ఎప్పుడు నాయన నువ్వు మనం చేశాము అని అనుకోకండి, మన చేత చేయించబడుకోండి. అహంకారం పోతే గాని ఆ మహానుభావుడు దర్శనం కాదు. అహంకారం ఎలా పోవాలంటే కంప్లీట్ శరణాగతి రాదు, అదే రావట్లేదు.
నేను అనే భావమే పోవద్దు. చెప్పండి. కందపద్యం అని అంతర్ధానము చేసి అని అంతర్థానం ఈ మాట అన్నాడు, అయిపోయింది. మాయ ఈయన అదిరిపడి లేచాడు. ఏమిటిదే అని ఈయనకి తెలిసిన ఎవరంటే కాట్రేడు, కూడా శివమూర్తి. ఇక్కడ ఈయన అన్న కొలమంటాడు ఏంటి, టక్ పని లేచాడు. అంతర్ధానము చేసిన మాయమైపోయినా తిన్నుండదిరిపడుచు శీఘ్రంబున మేల్కొని తొందరగా మేల్కొన్నాడు. చెట్టు చూశాడు, ఎవరు లేరు. కానీ ఆ రూపం అలా ఉండిపోయింది. ఆ రూపం ఒకసారి కనపడాలి కానీ ఇక పొద్దునండి నెవర్ గెట్ ఎరేస్ ఫ్రమ్ యువర్ హార్ట్. ఆ భస్మోద్ధూళిత విగ్రహుడు, ఆ కపర్ది ఆయన ఆ నిశ్చలమైనటువంటి వృది, పులితోలు వడ్డాణముగా ఉన్నటువంటి వాడు, మంచి కచ్చలముగా ఉన్నటువంటి వాడు. రూపం అలా నిలిచిపోయింది. నలుదిక్కులు వెదకుచు ఎక్కడెక్కడ మళ్ళీ ఎక్కడన్నా కనిపిస్తాడేమో అని చూశాడు. నాలువైపులా చూశాడు. మనమున ఆశ్చర్యం అనేటువంటి రసం నిలములో నిమగ్గుడు మునిగిపోయాడు. అప్పుడు ఆయన ఎవరు, ఆయన్ని భక్తిని కొలువ అంటారు. ఎవరు అని చూశాడు. ఎక్కడా కనపడలేదు. నాలుగు వైపులా కనపడలేదు. ఎదిగాడు ఆయన. అది సంగతి. ఇప్పుడు ఆయన దగ్గరికి ఇప్పుడు అడ్రస్ చెప్పాడు కదండి. అడ్రస్ చెప్పి ఆయన ఊరుకున్నాడు అనుకున్నారా? ఊరుకోలేదు. మహాదేవుడు తీసుకెళ్ళాడు దగ్గరుండి తీసుకెళ్ళాడంటే ఎలా తీసుకెళ్ళాడు? ఒక విచిత్రమైన నాటకం ఆడాడు ఇక్కడ. ఏంటండి అసలు ఆయన తీసుకెళ్ళదలుచుకుంటే విచిత్రంగా తీసుకెళ్ళిపోతాడు. నిన్ను రానివ్వదలుచుకోలేదు, అలాగే ఆపేస్తాడు కూడా. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక పుణ్యక్షేత్రానికి, ఒక పుణ్య ప్రదేశానికి మన ప్రయత్నముతో మనము వెళ్ళము. మహాదేవుడి సంకల్పం తప్పు. చెప్పండి. ఇంకో శార్దూల పద్యం ఎన్నోది? 58వ పద్యం. చెప్పండి. 58వ పద్యంతో మనం ఆపుదాం. 58 కానీ 59 కానీ ఆపుదాం. మహాదేవ్ చెప్పండి. ఈలల్ పీకెలు దిక్కులండి. ఈలలు అంటే వీళ్ళు ఈ లోపల ఏం జరిగింది? సరే ఇలా వెతుకుతున్నాడు. ఇప్పుడు ఈయన అటెన్షన్ డైవర్ట్ అవ్వాలి. మళ్ళీ నార్మల్కి వచ్చాడు. మళ్ళీ మామూలు స్పృహలోకి వచ్చాడు. ఈయనతో పాటు కొంతమంది వేటగాళ్ళు వచ్చారు కదా. ఈ వేటగాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది ఇటు వెళ్తారు. వాడు ఎక్కడ ఉన్నాడో చెప్పడం కోసం వీళ్ళు ఏం చేస్తారంటే ఒక శాబ్దికమైనటువంటి ఈల కుయ్యి అనేస్తారు సార్. అది ఇప్పుడు నన్ను వేసి చూపించమనక, నాకు వేయడం కూడా రాదు. ఇట్లా వేసి చూస్తే కొంచెం శబ్దం ఎక్కువ అవుతుంది. రెండోది అంటే ఈలల్ పీకెలు అంటే అరుపులు. అంటే వాడు ఎక్కడున్నాడో చెప్పడం కోసం ఆ వచ్చిన శబ్దాన్ని బట్టి వీళ్ళు అటువైపుకు వీడు అటున్నాడు అని అనుకుంటారు. ఈ శబ్దం వల్ల రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ఏమిటి? ఈ పెద్ద పెద్ద జంతువులు ఉన్నాయి కదా, వాటిని ఈ శబ్దానికి ఉన్న చోటు నుంచి ముందరికి వెళ్తాయి. అక్కడ వీడు ఆల్రెడీ వల్ల పన్నుతాడు. వల్ల పన్నేటప్పటికి ఏం జరుగుతుంది? ఆ వలలో పడిపోతుంది. అదొక ప్రయోజనం. రెండోది, తను ఎక్కడున్నాడో తన సహచరుల కోసం చెప్తాం. అలాగే మనలో బాధ ఏంటంటే వాడు ఎంత చెప్పడాలనుకో మనం ఏం చేస్తాం? కొంచెం దుర్భాష ఆడదాం. నువ్వు ఎక్కడా తెచ్చావురా అంటాం. మామూలుగా ఉన్నావురా అనొచ్చు మనం, కానీ మనకి అదుర్భాషలు కూడా ఆడతాం. ఎంతసేపు అయిందిరా నువ్వు వెళ్ళి తెచ్చి, ఎప్పుడు వస్తావురా, ఎప్పుడు దాస్తావురా అనేది అంటాడు. అది అన్నమాట. అది తామెచ్చో మృగశ్రేణిపై అంటే మృగముల యొక్క సమూహంపై గాలింపోవక. ఈ మృగశ్రేణి గాలి అంటే ఏంటంటే
ఈ మృగముల సమూహం నుంచి ఇచ్చేటువంటి గాలి దాన్ని పసి అంటారు. పసి, వాడు పసిగట్టాడండి. పసిగా అంటే వాసన చూడటము అని. అంటే ఆ వాసనని బట్టి ఓహో ఈ ఈ మృగం ఇక్కడ ఉంది అని వాడు తెలుసుకుంటాడు. అదండి వాసన చూడటం, అదే పసిగట్టడం. కాబట్టి వీళ్ళు ఏం చేశారు, ఈ అప్పటికి చాలాసేపు అయింది, అక్కడెక్కడో ఏదో మృగం నుంచి వచ్చిన వాసన వస్తుంది, కానీ అటువైపు వెళ్ళకట్లా. ఎందుకు వెళ్ళదంటే వీళ్ళు ముందర అందరూ కలుసుకోవాలి, అందుకని అటువైపు వెళ్ళకుండా వీళ్ళు అరుపరిచారు, మృగాన్ని ఇటువైపు వచ్చేట్టుగా. సన్న తప్పుటయు వీళ్ళు కొంచెం దారి తప్పారు. కొంత దూరం వెళ్ళారు, నువ్వు ఇటేళ్ళు తూర్పు, నువ్వు ఇటేళ్ళు, మనం అందరం కలుసుకుందాం అనుకుంటాం. అడవిలో ఏంటంటే దారి తినలేదు కాబట్టి వాళ్ళు దారి తప్పారు. దారి తప్పేటప్పటికీ ఈలలు పేకలు వేస్తున్నారు. రొక్కములు తిట్టి అంటే ఉచితానుచితములు లేకుండా తిట్టాడు. ఇప్పుడే నువ్వు ఎక్కడ తెచ్చావురా, నువ్వు ఏమైపోయావురా అని అరుస్తున్నాడు. అని నేను ఊరికే చెప్పాను, ఇంకా మామూలు స్నేహితుల్లో ఏ భాషలో తిట్టుకుంటారో మనకి తెలియదు అని చెప్పండి, అది మన ప్రవచనాల్లో చెప్పుకోవాలా. కాబట్టి రొక్కములు తిట్టి అది శార్దూల పాండవులు క్రోడ అంటే అడవి పందులు, మృగాదులు మొదలైన మృగాదులని తోలంగా వలల వైపుకి వాటిని తోలుతూ ఈ శబ్దములతో తమెక్కడున్నారో తమ స్నేహితులకి తెలియజేస్తూ అది తిన్నండు తత్కేళీలోల రవంబులు ఇప్పుడు తిన్నడు కూడా విన్నాడు. విన్నాడు ఇలా పడుకున్నట్టు ఇంకెవరికి తెలియదు కదా, వాడు ఆయన ఒంటరిగా పడుకున్నాడు. తత్కేళీలోల రవములు అంటే ఆ ఈ వేట అనేటువంటి ఆట యొక్క రవములు ఈయన్ని బోధించే, ఒరై నువ్వు వచ్చింది ఎందుకురా వేటాడటానికి కాదు, పదా వేటాడదామని. అయిపోయింది, మళ్ళీ అటెన్షన్ డైవర్ట్ అయింది. అటెన్షన్ డైవర్ట్ అయితే ఆయన ఏమనిస్తాడు, ఆయన లాగోదలుచుకున్నప్పుడు ఈయన వెంటనే మళ్ళీ ఈ కొన్ని సెకండ్ల పాటు, కొన్ని నిమిషముల పాటు ఈయన తన కళ గురించి ఆలోచించాడు, చుట్టూ చూశాడు, ఎవరు లేరు, ఆశ్చర్యంలో ఉన్నాడు. ఈ లోపల ఈయన స్నేహితుల యొక్క ఈలలు పేకలు వినిపించాయి, వాళ్ళ రొక్కములు వినిపించాయి. అప్పుడు ఈయన మళ్ళీ కొంచెం పడుకున్నాడు, కొంచెం అలసట తీరింది కదా, మళ్ళీ వేటకి ఉద్యుక్తుడై ఉన్నాడు. ఎవరు? మన తండ్రి. ఆ సమయంలో చెప్పము ఆఖరి పద్యం, మత్తేవ పద్యంతో ఆఖరి పద్యం 59వ పద్యం. అది ఇప్పుడు ఎందుకు నేను ఆపుతున్నా అంటే ఈయన్ని ఆయన లాగాల. వలకం చేరక వీళ్ళు అక్కడ వల పన్నారు, ఏది ఈ అడవి పందులు పులులు పని అందులో పట్టలేదు ఒక జంతువు. అది ఎలా ఉందంటే అక్కడ వరకు వెళ్తుంది, వల వరకు వెళ్ళి పక్కన వెళ్ళిపోతుంది. వలకం చేరక అది ప్రోగులు తెరలను త్రొక్కి ప్రోగులను అంటే అక్కడ ఉన్నటువంటి వీళ్ళు కొంచెం తెరలు ఏర్పాటు చేశారుగా, వాటిని పట్టుకోండి. ఆ తెరలు, తర్వాత పోగులు అంటే వేట ఉపయోగించేటువంటి కొన్ని తాళ్ళు, వేటకు ఉపయోగించే తాళ్ళు అని పాశములు అనుకోండి మీరు. ఇవి తెరసాపలు, వీటిని ఏం చేశారు, త్రవ్వన్ ముక్కలు అయ్యేటట్టు ఆ జంతువు తొక్కేస్తారు. ఇప్పుడు ఆ జంతువు ఒక విధంగా పడితే అందులో పడుతుంది, కానీ తొక్కట్లా, వలల్లోకి వెళ్ళలేదు. వెళ్ళకపోగా దాన్ని పక్క నుంచి పట్టుకుని లాగుతోంది, దాన్ని పక్క నుంచి పట్టుకుని లాగి తెంచి అవతల పారేస్తుంది వాడు. ఇది చూశాడు ఇతను, ఒక జంతువు. ఎవరు ఆ జంతువు చూద్దాం. ఆకేటక స్థలముల్లంఘనము చే, ఆకేటకము అంటే ఆ వేట యొక్క స్థలాన్ని ఉల్లంఘనము అంటే
ఆక్రమించి అంటే ఇప్పుడు నా శాసనాన్ని ఉల్లంఘిస్తున్నాం అంటే దాటి అంటే అతిక్రమించడం. వీళ్ళు పన్నిన పనులలో ఆ అడవి పంది పట్టల. ఒకసారి శివుడికి వేటకి అడవి పంది బాగా అచ్చి వచ్చినట్టుంది. ఎందుకంటే అర్జునుడప్పుడు కూడా అడవి పందినే పంపించాడు. మళ్ళీ ఇప్పుడు ఒక అడవి పంది వచ్చింది. ఈ అడవి పంది ఆ వల దానికోసం ఒక వల పన్నారు. వల వరకు వెళ్తోంది. అందులో పడకుండా అది ఏం చేస్తుంది, పక్క నుంచి దాన్ని లాగి ముక్కలు ముక్కలు చేసి ఇది చూసి అడిగిన ఎవరు తిన్నాడు. లుబ్ధకుల యత్నం అది లుబ్ధకుల యత్నం బెల్లవారించి. లుబ్ధకులు అంటే వేటగాళ్ళు. ఈ వేటగాళ్ళు చేసే ప్రయత్నం అంతా నిష్ప్రయోజనము చేసి దిక్కులు తద్గురగురధ్వనులచే ఘూర్నిల్లగా దిక్కులన్నీ కూడా ఆ అడవి పంది చేసేటువంటి ఘుర్ఘురధ్వనం అంటే పంది చేసేటువంటి ధ్వనిని ఘుర్ఘుర అంటారు. ఇప్పుడు మనకి కుక్క బౌ, అదే ఏనుగు ఘీంకారం, అదే సింహం గర్జన అని కదా. అలాగే పంది చేసేయాలని ఘుర్ఘురం అంట. ఆ ఘుర్ఘుర వల్ల మొత్తంతో దిగ్గులల్లా కూర్నిల్లగా తిరుగుడు పడేటట్టు చేసి ఒక ఏకలము అంటే అడవిపత్తు. అందుకే అతని పేరు ఏకలవ్యుడు. ఏకలముల్ని బాగా వేటాడగలిగిన వాడు ఏకలవ్యుడు. అది గుర్తుపెట్టుకుని అతని పేరు కాదు అది. చాలా మంది పేర్లు ఎలా వచ్చాయంటే వాళ్ళ యొక్క ప్రవృత్తిని బట్టి వచ్చాయి. ఇప్పుడు ఉదాహరణకి అభిమన్యుడు. మన్యుడు అంటే కోపం. వాడు చిన్నప్పటి నుంచి బాగా పరమ కోప స్వభావుడు, పరమ కోపం అన్నమాట. ఇప్పుడు అలా అతనికి అభిమన్యుడు అని పేరు వచ్చింది. లేకపోతే ఎవరైనా వీడు బాగా కోపిష్టి అని పేరు పెట్టుకుంటారండి. నిజంగా కోపిష్టి కూడా నీ పేరేంటరా అంటే శాంతానంద్ అండి అంటారు. అందుకని అది ఎప్పుడు ఏడుస్తూ ఉంటుంది. సుహాసిని దాని పేరు. ఏడ్చేది ఎప్పుడు కూడా నిత్యరవము అని పెట్టుకోదుగా. కాబట్టి ఒకప్పుడు మనకి పురాణాల్లో కొన్ని పేర్లు ఎలా వచ్చాయంటే వాళ్ళ ప్రవృత్తి ద్వారా పేర్లు ఏర్పడ్డాయి. కాబట్టి ఇక్కడ ఏకలవ్యుడు అనే పేరు ఎలా వచ్చాయంటే ఏకలములు బాగా వేటాడగలిగిన వాడు ఏకలవ్యుడు. కాబట్టి ఈ ఒక్క ఏకలము ఒక అడవి పంది ఏం చేస్తుంది, ఆ తెరలో వీళ్ళు పడిన వలలో పడట్లేదు, పైగా వాటిని ముక్కలు ముక్కలు చేసేస్తుంది. తర్వాత అక్కడ తన ఘుర్ఘురతో మొత్తం దిక్కులు పిక్కటిల్లేలాగా చేస్తుంది. ఈ లుబ్ధకుల వేటగాళ్ళ ప్రయత్నం అంతా పనికి రాకుండా చేస్తుంది. ఒక ఏకలము రావడాన్ని చూసి తిన్నడప్పుడు కాండోల్లాసపని ఇది చూశాడు. అతను తెలియకుండానే అతని చేతులు ధనస్సు మీదకి ఇంకొక చేయి ఈ బాణం మీదకి వెళ్ళిపోయింది. అంటే దాన్ని వేటాడడానికి సిద్ధపడ్డాడు. ఈ అడవి పంది ఏమిటి మా ప్రయత్నాలు అన్ని చేస్తోంది, దీని సంగతి ఏదో చూద్దాము అని అనుకున్నాడు. దాని సంగతి నువ్వు చూడలేవు నాయన, అదే నీ సంగతి చూసేస్తుంది. అదే నీ సంగతి చూడటానికే వచ్చింది. అది తీసుకెళ్ళి ఏం చేసింది, కాళహస్తి దగ్గర వదిలేసింది. ఇప్పుడు ఇందాక ఏం చేసింది, ఆయన అడ్రస్ చెప్పాడు. మరి మళ్ళీ ఈయన వెతుక్కోవడం ఎందుకు? నాయన ఇక్కడ కాళహస్తి అంటే ఎక్కడండి చెప్పాడు. మరి మొగలేరు దాని పక్కన కొండలు చూపి అన్ని చూసుకోవాలి. తీసుకెళ్ళి ఆ శివలింగం దగ్గర వదిలేసింది. ఇది అసలు జరిగింది. అంతే తప్పితే ఆయన భార్య ఏదో ఉపవాసం ఉండటం, ఈయనకి ఏదో దొరక్కపోవటం ఇవన్నీ సరే. సినిమాకి తత్ప్రయోజనం కొంత ఉండాలి కదా, కొంత స్టఫ్ కలిపితే కానీ సినిమా కాదు కాబట్టి అది పెట్టారు. కాబట్టి సహజంగా మాత్రం జరిగింది అయితే ఇదే. అలాగే సహజంగా ఆయన భక్తుడు, ఇది కూడా గుర్తుపెట్టుకో. ఇప్పటికి మనం 59 పద్యాలు చెప్పుకున్నాం.
మనం ఇప్పుడు రామచరిత మానసులోకి వెళ్తాం. మహాదేవ మహాదేవ మహాదేవ. ఉభయ పక్షముల గౌరవ మర్యాదలు అదిగో ఈ ఉభయ పక్షములు గౌరవ మర్యాదలు చర్చలు, ఒకళ్ళొకళ్ళు గౌరవించుకున్నారు. ఇక చర్చలు ఉపచర్చలు ఏది రాముడు. కాబట్టి మనకు కొంచెం తొందరగానే లాగించొస్తుంది. यही विधि सकल అమ్మ यही विधि यही विधि सकल सकल मनोरथ करहि सकल मनोरथ करहि वचन सप्रेमा वचन सप्रेम सुनत मन हरहि सुनत मन हरहि सिया मातु तेहि सिया मातु तेहि समय पटाई समय पटाई दासी ते की दासी ते सु अवसर आई सु अवसर आई सावकाश सुनी सावकाश सुनी सब सिया सासु सब सिया सासु आयव जनक राज आयव जनक राज रनिवासु रनिवासु कौसल्या सातर सनमानी कौसल्या सादर सन्मानी आसन दिए समय सम आसन आनी दिए समय सम आनी सील सनेहु शील सनेहु सकल दुह ओरा सकल दुओरा द्रवही देखी द्रवही देखी सुनि कुलिस कटोरा सुनि कलिस कठोरा पुलक सितिला पुलक शिथिला तन बारी तन विलोचन भार विलोचन मही नकलिकन मही नकलिकन नख लिखन लगी सब सोचन लगी सब सोचन सब सिया राम प्रीति सब की सिया राम प्रीति की सी मूरति सी मूरति जन करुणा जन बहुवेश करुणा बहुवेश विसूरति विसूरति सिया मातु कहा सिया मात कहा विधि बुद्धि बाकी विधि बुद्धि बाकी जो पय फेनु जो भय फेन फोर పబితాకి और बबिताकी పబితాకి बबिताकी అందరూ ప్రేమ భరితములైన తమ అందరూ తన మనోవాంఛలను ప్రేమ భరితమైన మనోవాంఛల్ని అంటే మనసుల యొక్క కోరికల్ని ప్రకటిస్తున్నారు. వారి భక్తి భరిత వచనములు విన్న వారి మనసులను దోచుచుండెను. అది వారి భక్తితో నిండినటువంటి మాటలను విన్న వాళ్ళ మనస్సులని దోచుకుంటున్నాయి. ఇంతలో సీతాదేవి తల్లి అగు సునయనాదేవి ఈ సీతాదేవి తల్లి రామచరిత మానస ప్రకారం సునయనాది, దాని ప్రకారం ధన్య. సరే ఏదైనప్పటికీ ఆ సీతాదేవి తల్లి అయినటువంటి సునయన దేవిచే కౌసల్యాది రాణుల యుద్ధకు పంపబడిన దాసులు వచ్చిరి. అది ఈ సునయన ఏం చేశారంటే తన దాసుల్ని, కొంత దాసీలు ఉంటారు కదా, ఆ దాసీల్ని కౌసల్యాది రాణుల దగ్గరికి పంపించింది. ఆ దాసీల ద్వారా సీతాదేవి అత్తగారులు ఆ సమయమున తీరికగా ఉన్నట్లు తెలుసుకొని జనకరాజు యొక్క రాణివాసీలు వారిని కలుసుకొనుటకు వెళ్ళారు. అది వాళ్ళు ఏం చేశారంటే జనక మహీపతి ఈ ధన్య వీళ్ళు కూడా కొంచెం ఖాళీగా ఉన్నారని తెలుసుకొని వాళ్ళని కలుసుకోవడానికి వెళ్ళారు. కౌసల్యాదేవి వారిని సాదరముగా ఆహ్వానించి కౌసల్యాదేవి వాళ్ళని సాధారణంగా ఉచితాసనములపై ఉచితాసనముల మీద కూర్చోబెట్టి ఆ ఉభయ పక్షముల వారి అన్యోన్యానురాగములను సౌశీలమును శోక విచారమును చూచినచో విన్నచో వజ్రములు కూడా ద్రవించుచుండును. ఆ వాళ్ళ యొక్క శోకము, విచారము, సౌశీల్యము, వాళ్ళ మర్యాద, వాళ్ళ మనస్సు వింటే పవి అంటే వజ్రం, వజ్రం కూడా ద్రవించిపోతుంది. వారి తనువులు పులకరించి వాళ్ళ తనువులు చాలా పులకరించే, కన్నుల నీరు నిండే, అందరూ విచారగ్రస్తులై తమ కాలి గోలతో నేలను రాయచు ఆలోచించుచుండిరి. తమ కాలి గోళ్లతో నేలను రాస్తారు. శాస్త్రంలో ఏం చెప్పారంటే స్త్రీలు కనుక తాళి ముఖ్యంగా కుడి బొటన వేలుతో ఎప్పుడైతే ఇలా రాశారో అక్కడ అగ్ని పుడుతుంది, అంటే దరిద్రాలన్నీ వచ్చేస్తాయి. కాలి గోడతో ఇలా ఎప్పుడో రాయకూడదు. అందులో ముఖ్యంగా కుడి కాలి బొటన వేలు. కొంతమంది పని బాట లేనప్పుడు ఇలా నుంచుని ఈ కాలుతో ఇట్లా 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 అంటూ ఉంటారు, దరిద్రానికి జనం. సీతాదేవి అత్తగారులందరూ సీతారాముల ప్రేమమూర్తులుగా కనపడిరి. అది సీతాదేవి అత్తగారులందరూ ఆ సీతారాములు వాళ్ళు ప్రేమమూర్తులుగా కనపడతారు. కరుణారసమే అనేక రూపంలో విలపించుచున్నది. కరుణారసమే అనేక రూపాలుగా చెంది విలపిస్తుందా అన్నట్టుగా ఉంది. సీతాదేవి జనని అయిన సునయనాదేవి ఇలా పలికెను. అది సీతాదేవి జనని అయిన సునయన ఆవిడ మొట్టమొదటి పాలు. విధాత బుద్ధి వక్రమైనది అంటే బ్రేక్ ద ఐస్ అంటారు. బ్రేక్ ద ఐస్ అంటే అప్పటి వరకు ఏదో ఐస్ తీసుకొచ్చి ఇలా కొట్టడం కాదు, అందరూ సైలెంట్ గా ఉన్నారనుకోండి,
మరి ఎవరో ఒకరు మాట్లాడడం ప్రారంభించాలి కదా. అలా ఎవరైతే మాట్లాడడం ప్రారంభిస్తారో దాన్ని బ్రేక్ ద ఐస్ అంటారు. అంటే షీ బ్రోక్ ద ఐస్ అన్నమాట. అంటే సైలెన్స్ ని, అంటే నిశ్శబ్దాన్ని భంగపరచాలని బ్రేక్ ద ఐస్ అంటారు. గుర్తుపెట్టుకోండి, బ్రేక్ ద ఐస్ అంటే మీరు ఐస్ తీసుకొచ్చి ఇలా కొట్టి నేను ఐ బ్రోక్ ద ఐస్ అనకండి. నెక్స్ట్ కాబట్టి ఆవిడ నెమ్మది విధాత బుద్ధి ఉంది చూసారా, అది చాలా వక్రమైంది. మృదువైన వస్తువులను కఠోర వజ్రములచే ఛేదించుచున్నాడు. ఏం చేస్తున్నా అంటే ఈయన పాల నురుగుల వలె, అది పాల నురుగులు లాంటి, పాలు కూడా కాదు, పాల మించి ఉన్న నురుగులు లాంటి పరమ సుకుమారమైనటువంటి వస్తువులను కఠోర వజ్రముతో ఛేదిస్తారు. అనగా మీరు మిక్కిలి కోమలు నిర్దోషులు అంటే ఏమిటి పాపం ఆపద వచ్చుచున్నది. చూసారా పాపం, వాళ్ళ అత్తగారిని ఏమా మా అమ్మాయిని అడవులు పంపిస్తారా అని కొట్లాటకి వెళ్ళాలి ఆవిడ అన్నమాట. అంటే పాల నురుగుల్ని వజ్రములతో ఛేదిస్తున్నారమ్మా. అంటే ఏంటి, మీ మనసులు పాల నురుగుల్లాగా మెత్తనైనవి. ఇది అందరూ ముఖ్యంగా ఈ రోజుల్లో పిల్లనిచ్చిన తల్లులు ముఖ్యంగా పెట్టుకోవాలి. కాపురం చేసేది పిల్ల కానీ ఇక్కడ నుండి రిమోట్ కంట్రోల్ మాత్రం ఈ పిల్ల తల్లి చేతిలో. ఎందుకంటే ఈ మధ్య మెసేజ్లు వచ్చాయి, అమ్మ నన్ను వంట వండమన్నాడు, అన్నమన్నాడా వాడు అయిపోయాడు, వాడిని నేను వేసుకుంటా, ఈవిడ వేసుకుంటా. మా అత్తగారు వచ్చి 3 రోజులు అయింది, ఇంతవరకు వెళ్ళటం లేదు. అలాగే నేను పంపించేస్తా. ఈవిడ మాత్రం ఈవిడ కొడుకు దగ్గర ఉండాలి. ఈ రూల్స్ ఏవి వాళ్ళ కొడుకు అప్లై కావు. అది దోహ సునియ సుధా देखी है गरला सब करतूति कराला जहाँ तहा काक उलू का बका मानस सकृत मराला అమృతము అను పేరును మాత్రము వినుచుందుము. అది అమృతం అనే పేరును మాత్రం వింటాం మనం, కానీ అది ప్రత్యక్షంగా లభింపదు. అది ప్రత్యక్షంగా లభించదు. అది అమృతం లాగే ఉందంటాం. అది అమృతం లాగే ఉంది. అమృతం అయితే మళ్ళీ చనిపోకూడదు కదా, మరి చచ్చిపోతున్నావు కదా. అయితే విషం మాత్రం అక్కడక్కడ ప్రత్యక్షంగా చూడబడుతుంది. విషం మాత్రం అక్కడక్కడ ప్రత్యక్షంగా చూడబడుతుంది. ఇట్లు విధాత మనకి తెలిసిందే కదండి, బ్రహ్మాండం మాట చెప్పాడు. అమృతం అనే మాట వింటాం మనం. విషం అనేక రకాల విషం ఉంది. విషం తీసుకుని పోట్ల అందరూ. అమృతం మాత్రం మనకి కనపడదు, ఉంటాం. అలాగే విధాత కృత్యములన్నీ భయంకరములే. కాకులు, గుడ్ల గూబలు, కొంగలు అంతటను కనపడుచుంది. అది కాకులు, గుడ్ల గూబలు, కొంగలు అన్ని చోట్ల కనిపిస్తుంటాయి. కానీ హంసలు కనిపిస్తాయి కేవలం మానస సరోవరం నందే ఉండును. హంసలు మనకి ఎక్కడ మానస సరోవరంలో మాత్రమే. ఈ మీద కాకులు, గుడ్ల గూబలు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తాయి. కాబట్టి విషానికి ఎక్కడైనా దొరుకుతుంది. అమృతం దొక్కాలంటే నీ మనసు మానస సరోవరం. सुनि ससोचा कहा देवी सुमित्रा विधि गति बड़ी विपरीत विचित्रा जो सृजि पालई हरई बहोरी बालकेली समविधि मति बोरी कौसल्या कहा दोष न काहू करम विभसा दुख सुख चतिलाहु कठिन करम गति जान विधाता जो शुभ अशुभ सकल फलदाता ईस रजाई शीस सबही के उत्पत्ति तिथि लय बिशहु अमी के देवी मोहा बस सोची बादी विधि प्रपंचु अस अचल अनादि भूपति जियबा मरब उयब आनी
सोचिय सखी सोचिय सखी लकी निज हित हानि लकी निज निज हित हित हानि हानि सिया मातु कहा सिया मात कहा सत्य सुबानी सत्य सुबानी सुकृति अवधि सुकृति अवधि అవధపతి రాణి అవధపతి రాణి. సునయనాదేవి వచించిన ఈ మాటలను విని సుమిత్రాదేవి విచారముతో అది పలికెను. సున్నైన మాటలు విన్నటువంటి మాటలు సుమిత్రాదేవి ఇలా అందుట ఏమందంటే, విధాత రీతి విచిత్రము విధాత విపరీతము రీతి విచిత్రము విపరీతము. జగత్తును సృష్టించి పాలించువాడే సంహారము కూడా చేయును. అది జగత్తుని ఎవరైతే సృష్టి పాలిస్తున్నాడో వాడే సంహారం కూడా చేస్తున్నాడు. విధాత బుద్ధి బాలుర క్రీడల వలె అది లీలా విధాత బుద్ధి బాలుర క్రీడల వలె చాలా లీలము వినోదం. ఇప్పుడు వాడు విన్నాడు, ఎంతో కష్టపడి చేస్తాడు, ఆ ఇసుక గూడాడి కడతాడు, ఇది కడతాడు, సాయంకాలం అయిపోయింది, దాన్ని ఒక తను తొక్కుతాడు. ఒరే నాయన ఇంత కష్టపడి చేశాను, దాన్ని ఉంచుకుందామని ఉంటుందా? ఏం చదువుతాడు. పిదప కౌసల్యాదేవి పలికెను. కౌసల్యాదేవి ఏమందంటే, ఇందులో దోషం ఎవరిది లేదు, ఇందులో దోషం ఎవరిది సుఖ దుఃఖములు మేలు సుఖ దుఃఖములు మేలు కీడు అన్ని కూడా కర్మముల యొక్క అధీనములు. మనం చేసినటువంటి కర్మల్ని బట్టి మనకి సుఖం గాని దుఃఖం గాని వస్తుంది. కర్మగతి దుర్విజ్ఞేయము. కర్మగతి దుర్విజ్ఞేయం అంటే దాన్ని దాటలేము మనం. దానిని విధాతయే ఎరుగును. అది ఎలాంటిదంటే మన కర్మ ఎటువంటిది నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు తెలుసుకోలేవు. తెలుసుకున్న వ్యక్తి అలా ఒక్కడే, ఎవరంటే విధాత. అతడే మన కర్మలకు శుభ అశుభ ఫలములను ఇచ్చు. అది అతడే మన కర్మలకు, మనం చేసిన కర్మలకు శుభం. అదే అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభం. ఉత్పత్తి స్థితి లయములను, ఉత్పత్తి స్థితి లయము అమృతము విషము కూడా ఈశ్వరాధీనములు. దాన్ని బట్టి ఇస్తాడు ఆయన. అతని ఆజ్ఞ అతని ఆజ్ఞ అనుల్లంఘనీయము అంటే మనం దాటలేనిది. దేవి మోహవశమున విచారించుట వృధా. అది దేవి ఓ సునైన, మనం మోహవశమున విచారించడం ఎందుకు? ఇందులో ఎవరిది తప్పు లేదు. అంటే ఇందులో బ్రహ్మ తప్పు కూడా లేదు. అచలము బ్రహ్మ సూచించినటువంటి భవజాలము అచలము, భావజాలం ఇది అచలం, అనాది. అనాది ఎప్పుడు కదలంది, అనాది ఎప్పటి నుంచో ఉన్నది. మహారాజు గారి జీవితమును మరణమును తలచి దుఃఖించుటకు కారణము కేవలము మన స్వార్థమే. అది మహారాజు గారిని గురించి మన వదిన మన స్వార్థం. ఆయన లేకుండా నేను ఎలా ఉండగలనని ఏడుస్తున్నావు, కానీ ఆయన గురించి ఏడుస్తున్నావు. చూడండి, కొన్ని గుర్తుపెట్టుకోండి. దశరథ మహారాజుడు నేను ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ నీ స్వార్థం. సపోజ్ నీకు ఉండడానికి ఏ ఢోకా లేదు అనుకో, ఆపోతే పోయాడు అంతేగా. ఆయన ఉన్న నాకు నా జీవితానికి నా జీవనానికి ఢోకా లేదు. ఈ సోదర భార్య మరి తీసుకుంటారా, ఇంకెందుకు ఆపారంట. ఇట్టి సంఘటనలు లోకమున సహజమే. ఇట్టి సంఘటనలు లోకముల సహజమే. తర్వాత సునయనాదేవి పలికెను. అప్పుడు సునయన ఈ మాటలు, మీరు పలికిన మాటలు సత్యములు శ్రేష్టములు. అది మీరు పలికిన అమ్మా కౌసల్యాదేవి, ఓ వదిన కౌసల్య వదిన, మీరు పలికిన మాటలు చాలా సత్యము శ్రేష్టములు కూడా. మీరు పుణ్యపురుషుడైన అయోధ్యాధిపతి దశరథుని రాణులు కదా. అది మీరు పుణ్యపురుషుడైన దశరథుడి రాణులు కదా. మీరు అలాగే మాట్లాడతారు చూసారా. ఫలానా వాడి భార్య, ఫలానా వాడి కూతురు, ఫలానా వాడి శిష్యులు అంటే ఆ లెవెల్లో మాట్లాడినప్పుడు మీకు అర్హత వస్తుంది. ఉపదేశం తీసుకున్నంత మాత్రం నువ్వు శిష్యురాలు అయిపోతావేంటి? కాదు. అలాగే దాడి కట్టించుకున్నంత మాత్రం నువ్వు భార్య అయిపోతావేంటి? కాదు. ఆయన ఆశయాలకి నువ్వు అనుగుణంగా ఉన్నప్పుడు కాదు. లఖన్ రాము సియా జాహువన బల పరిణామ నపోచు గహబరిహియా కౌశిలా మోహి భరత కరసోచు. కౌసల్యాదేవి శోక సంతప్త హృదయమే పలికెను. అది కౌసల్యాదేవి శోక సంతప్తంతో కలిసి శ్రీరాముడు లక్ష్మణుడు సీతాదేవి వనములకు వెళ్ళుట వలన మంచియే జరుగును. శ్రీరాముడు లక్ష్మణుడు సీతాదేవి వనములకు వెళ్ళటం మంచియే జరుగుతుంది.
హాని మాత్రము జరగదు. హాని ఏమీ జరగదు. కానీ నాకు భరతుని గూర్చియే చింత. అది పాపానికి అవసరం. నా భరతుడి గురించే చింత నాకు. భరతుడు ఏమైపోతాడు అంటే భరతుడు శ్రీరాముడు లేకుండా ఉండలేడు. చౌపాయి ఈశ ప్రసాద చౌపాయి ఈశ ప్రసాద అశీస తుమ్హారి అశీస సుమారి తుమ్హారి సుత సుత బదు సుత సుత బదు దేవ సరి భారి దేవ సరి భారి రామ సపతు మై కీనిహి రామ సపతు మై కీనిహి మై కీని నా కావు న కావు సో కరి కహు సో కరి కహ సఖీ సతి భావు సహీ సతి భావు భరత శీలా గుణ వినయ బడాయి భరత శీలా గుణ వినయ బడాయి గుణ వినయ బడాయి భాయప భగతి భరోసా బడాయి భాయప భగతి భరోసా భగతి భరోసా బడాయి कहत सारदहु कहत सारद कर मत हीचे कर मत हीच मत हीचे मति सागर सीपा सागर सीपा की जाहि उलीचे की जाहि बुलीचे जानव सदा भरत कुल दीपा जानव सदा भरत कुल दीपा भरत कुलदीप बार बार मोहि भार भार मोह कहु महीपा कहेव मही कसे कनकुमणि कसे कनकुमणि पारिक पाए पार के पाए पुरुष परिकहि पुरुष पर कही समय सुबाए समय सुभाए अनुचित आज कहबा अनुचित आज कहबा असमोरा असमोरा शोक सनेहा शोक स्नेहा शयानपतोरा शयानपतो तोरा सुनि सुरसरी सुन सरि सरि सुरसरी सुरसरि सम पावनि भानि सम पावन भानि बई सनेहा भई स्नेह వికల సబరాని. వికల సబరాని. ఈశ్వరుని కృప వలన మీ ఆశీర్వాదముల వలన నా నలుగురు కుమారులను కోడండ్లను గంగాధర వలె పవిత్రమైన ఈశ్వరుని కృప వల్ల మీ ఆశీస్సుల వల్ల అవసరమైనది. మా నలుగురు కొడుకులు నలుగురు కోడళ్ళు గంగాజలములాగా పవిత్రులైన వాడు. నేనెప్పుడునూ శ్రీరామునిపై ప్రమాణము చేయలేదు. అది నేనెప్పుడు కౌశలేదు. నేను ఇంతవరకు శ్రీరాముడి మీద ప్రమాణం చేయలేదు. కానీ నేడు శ్రీరామునిపై ఒట్టు శ్రీరాముని మీద ఒట్టు మీద పెట్టుకుని నేను మాట్లాడుతున్నాను. భరతుని శీలము గుణము వినయము భరతుని శీలము గుణము వినయము ఔదార్యము ఔదార్యము సౌభ్రాతృత్వము భక్తి విశ్వాసములు విశ్వాసములు మొదలైన వాటిని వర్ణింపజాలదు. అది వాటిని ఎవరు వర్ణించాలి? ఎవరు వర్ణించగలరు? వాగ్దేవియు అంటే సరస్వతీ దేవి కూడా ఈ భరతుడి విషయాల గురించి వర్ణించారు. ఒక ముత్యపు చిప్పతో సముద్ర జలములను తోడిపోయగలమా? అది ఒక చిన్న ముత్యపు చిప్ప తీసుకున్నాం, సముద్ర జలాలు తోసిపోస్తున్నాడు. 1 2 నేను ఎల్లప్పుడూ భరతుడే మా కులదీపకుడని భావించుచున్నాను. అది నేను ఎప్పుడు అనుకుంటాను, భరతుడే మా కులదీపకుడు అని భావిస్తూ ఉంటాను అనుకుంది కౌశల్య. మహారాజు గారు ఇది మాట ఎలా చెప్తుంది? శ్రీరాముడి మీద ఒట్టు పెట్టి చెప్తుంది. మహారాజు గారు కూడా ఎల్లప్పుడూ నాతో ఈ మాటనే చెప్పేది. అది మహారాజు దశరథ మహారాజు కూడా ఇదే మాట చెప్పేవాడు. బంగారమును ఆకురాతిపై రుద్దినప్పుడే రత్నము, అది బంగారముని ఆకురాతి అంటే టెస్టింగ్, ఆ రత్నం యొక్క విలువ తెలుస్తుంది. రత్నము కమసాలి వాణి చేత చిక్కినప్పుడే వాటి నాణ్యత తెలియను. కమసాలి అంటే కమసాలి గోల్డ్ స్మిత్. అట్లే అతనే ఆ రత్నం ఆకుసారి మీద పెట్టి రాసినప్పుడే కదా, రాపిడి పెడితేనే కదా రత్నం విలువ తెలిసేది. లేకపోతే ఎలా తెలుస్తుంది? అది రత్నమో రాయో మనకి తెలియదు కదా. అట్లే వ్యక్తుల స్వభావం సమయం వచ్చినప్పుడే బాగుంటుంది. వ్యక్తుల స్వభావం సమయం రావాలి, ఇది కరెక్ట్ అండి. ఆ సమయం వచ్చినప్పుడే ఆ సగం తెలుస్తుంది. అందుకే ఒక క్రైసిస్ వచ్చినప్పుడే అసలు ఆ లోపల మనిషి బయటకు వచ్చేస్తాడు. లోపల మనిషి బయటికి రావాలంటే రావాలి. ఇప్పుడు లేదనుకోండి, మామూలుగా కూర్చున్నాం, ఆ లోపల వాడిని అట్టే పెట్టేస్తాం, తొక్కేసి అంటూ ఉంటాం. అది సంగతి. కానీ నేడు ఈ విధంగా నేను పలుకుట అనుచితం. అది కానీ నేను ఈ విధంగా ఇవాళ పలుకడం అనుచితం, మంచిది కాదు. శోక స్నేహములలో వివేకము లోపించును. అది శోకము స్నేహముల్లో మాన్నప్పుడు
నువ్వు శోకంతో ఉన్నా స్నేహంతో ఉన్నా వివేకం అంటే మనలో ఉన్న వివేకం పోతుంది, అంతే కదండి. మనకు కొంచెం కోపం ఉన్నాం అనుకోండి, మనం ఏం మాట్లాడుతున్నామో మనకు అర్థం కాదు. ఆ తర్వాత మనం దానికి చాలా పశ్చాత్తాపడతాం, అట్లీస్ట్ ఏది ఉండాలి. ఆ తర్వాత కూడా పశ్చాత్తాపడాలి అనుకో, మనం మించిన వాళ్ళే. గంగవలే పవిత్రమైన కౌసల్యాదేవి వాణిని విని అది రాములందరూ స్నేహ వికలవులైరి. అది గంగవలే పవిత్రమైన ఆ కౌసల్య మాటలు విని వాళ్ళందరూ స్నేహ విహ్వలులైపోయారు. ఆహా, ఏమి కౌసల్య మాత్రం, అందుకే రాముడు లాంటి వాడు ఆవిడికి జన్మించాడు. దోహ కౌసల్యా కహా ధీరధరి, కౌసల్యా కహా ధీరధరి, సునవు దేవి మిథిలేసి, సునవు దేవి మిథిలేసి, కో వివేక నిధి, తో వివేక నిధి, కో కో వివేక వివేక నిధి, బలబహి, బలబహి, తుమహి సకై ఉపదేశి. తుమ్మహి సకై ఉపదేశి. కౌసల్య మరల ధైర్యము వహించి పలికెను. అది కౌసల్య మరీ కొంచెం ధైర్యం తెచ్చి, ఓ మిథిలేశ్వరి, మీరు వివేక నిధులైన జనక మహారాజు గారి మీరు ధర్మ వివేక నిధులైనటువంటి విదేహరాజు అయినటువంటి ఆ జనక మహారాజు యొక్క ధర్మపత్ని నా తల్లి, మీకు ఉపదేశం ఇయ్యగలవారు మీకు ఉపదేశం ఇవ్వగలవారు ఎవరండి ఇందులో? చౌపాయి రాణి రాయా సన అవసరుపాయి, రాణి రాయ సన అవసరుపాయి, అవసరపాయి, अपनी बाती कहब समुझाई, अपनी बाती कहब समुझाई, समझाई, समझाई, रखी है लखन भरतु, लखन भरत, गव नहीं बना, गवा नहीं बना, जो यहाँ मत माने, जो यहाँ मत माने, मत माने, महीपा मन, महिपामन, तो बल जतनो, तो भल जतन, करब सुविचारी, करब सुविचार, मोरे सोचू, मोरे सोच, भरत कर भारी, भरत कर भारी, गूढ़ स्नेहा, गूढ़ स्नेह, भरत मन माही, भरत मन माही, रहे नीक, रहे नीक, मोहि लागत नाही, मोही लागत नाही, लकी सुबावु, लके सुभाव, सुनि सरल सुबानी, सुनि सरल सुभान, सब भई मगन, सब भई मन मगन, करण रस रानी, करण रसरानी, नभ प्रसूना जरी, नभ प्रसूना झरी, धन्य धन्य धुनि, धन्य धन्य धुनि, शीतल स्नेहा, शीतल स्नेह, सिद्ध जोगी मुनि, सिद्ध जोगी मुनि, सब रनिवासु, सब रनिवासु, पिता की लकी रहे हो, हित के लहे रहु, तब धरि धीरा, तब धरि धीरा, सुमित्रा कहु, सुमित्रा कह, देवी दंड जुगा, देवी दंड जुगा, जामिनी बीती, जामिनी बीती, भीति, राम मातु सुनी, राम मातु सुन, ఉటి సప్రీతి. కుటి సప్రీతి. ఓ రాణి, అవకాశము లభించినప్పుడు లక్ష్మణుడు అయోధ్యలో నుండినట్లును, అది అవకాశం లభించినప్పుడు లక్ష్మణుడు అయోధ్యలో ఉండునట్లు, శ్రీరాముని సేవించుటకై భరతుడు వనవాసము చేయనట్లును అది మీ మాటగా రాజుగారికి సూచించి నచ్చ చెప్పుడు. అది ఇవి ఏమన్నంటే అవకాశం లభిస్తే లక్ష్మణుని ఇక్కడ అట్టే పెట్టి అయోధ్యలో భరతుణ్ణి రాముని సేవించడానికి పంపించేటట్టుగా మీ మాటగా రాముడికి నచ్చ చెప్పండి. ఈ సూచన రాజుగారికి తృప్తికరమగుచో ఆలోచించి ప్రయత్నము చేయమనుడు. అది ఈ రోజు ఈ సూచన బాగుంది అనుకోండి, మరి రాజుగారికి తృప్తికరం అయితే ఆలోచించి కొంచెం దీన్ని ఆచరణలో పెట్టమని చెప్పండి. నాకు భరతుని గూర్చిన చింత పెద్దది, నాకు భరతుని గూర్చిన చింతే నాకు పెద్దది. భరతునకు శ్రీరామునిపై అపారమైన ప్రేమ కలదు. భారతుని శ్రీరాముడి మీద అపారమైన ప్రేమ. అతడు అయోధ్యలో ఉండుట సముచితముగా కనపడదు. అది అతను అయోధ్యలో ఉండటం నాకు సముచితంగా కనపడదు, ఎందుకంటే ఆయన ఉండలేడు. కౌసల్యాదేవికి భరతునిపై గల ప్రేమాతిరేక స్థితిని గమనించి ఆమె పలికిన నిష్కపట వచనములను విని రాణులందరూ కరుణ రసములో మునిగి. ఆ పాపం కౌసల్య చెప్పింది, మీరు సునైనా మీరు పని చేయండి, రాజుగారితో చెప్పండి, లక్ష్మణుని బాటి వచ్చి భరతుడిని చెప్పండి. కానీ నాకు మీద భరతుడి మీదే చాలా దిగులుగా ఉంది. భరతుడు రాముడు కనపడకపోతే ఆయన ఉండలేదు. ఈ మాట నిష్కపటంగా అంది పాడిపాక. ఆవిడేదో ఆ కైకే కొడుకుని కూడా అడుగు పంపించాలనే పన్నాగం ఏం లేదు ఇందులో. ఈ మాట వినేటప్పటికీ అందరూ కూడా అసలు ఆ స్నేహం అంటే ఇలా ఉంటుందా,
ఆకాశము నుండి పూలవానతో పాటు ఆకాశమున్నది పూలబాణతో పాటు ధన్య ధన్య అని జయధ్వానము అది వినిపించి ధన్య ధన్య అనే జయధ్వానములు వినిపించాయి. సిద్ధులు యోగులు మునులు ప్రేమ వర పరవశులైరి. అది సిద్ధులు అమునులు యోగులు ఋషులు ఈ పరిస్థితిని అంతయు ఈ చూసి పరిస్థితిని రాణివాసము స్తబ్దమయ్యాను. ఈ రాణివాసం అంతా స్తబ్దమైపోయిందంటే స్టోన్ అన్నమాట. ధైర్యము వహించి సుమిత్రాదేవి పలికెను. ఆ ధైర్యం వహించి కొంచెం సుమిత్రాదేవి మళ్ళీ కొంచెం తేరుకుని రాంది. రాత్రి 2 గడియలు గడిచినవి. రాత్రి 2 గడియలు గడిచిపోయింది. ఈ మాట వినగానే కౌసల్యాదేవి అట నుండి లేచెను. అది 2 గడియలు గడిచానగానే కౌశల్యాదేవి అక్కడి నుంచి లేచి దోహ బేకి పావు దార్య తలహి కహా సనేహ సతిబాయ హమారే తో అబు ఈశా గతి కై మిథిలేశ సహాయ. కౌసల్య స్నేహముతో సద్భావముతో పలికెను. కౌసల్య స్నేహముతో సద్భావంతో ఇలా ఇంకా మన గూడారములకు వెళ్ళుదుము. ఇంకా మనం గూడారములకు వెళ్ళిపోదాం. మనం వెళ్ళిపోవాలి. ఇంకా 2 జాములు అయిపోయింది అంటే 12 అయిపోయింది. ఇప్పుడు భగవంతుడే మనకు దిక్కు, మిథిలేశ్వరుడు మనకు సహాయకుడు. ఇప్పుడు మనకి ఎవరయ్యా దిక్కు అంటే మిథిలేశ్వరుడు జనకుడే మనకి సహాయకుడు. चौपाई लकी सनेहा सुनी वचन विनीता जनक प्रिया गह पाय पुनीता देवी उचित असी विनय तुम्हारी दशरथ घरिणी राम महतारी प्रभु अपनी नीचव आदरही अग्नि धूमा गिरी सिरा दिनु दरही सेवकुराవు करमु मनबानी सदा सहाय महेशु भवानी रौरे अंग जोग जग को है दीप सहाय की दिनकर सोहै राम जाई वन करी सुरकाजु अचल अवधपुरा करहि राजु अमर नाग नर राम बाहुबला सुख बसहि अपने तला यहाँ सब जाग बलिका कहिराका देवी न होई मुदा मुनि भाषा కౌసల్యాదేవి స్నేహమును చూచి ఆమె యొక్క వినమ్ర వచనములను విని ఆ కౌసల్యాదేవి యొక్క స్నేహము సౌశీల్యము వినయంతో కూడినటువంటి ఆ మాటలు విని సునయనాదేవి ఆమె పవిత్ర పాదములను పట్టుకొని పలికెను. ఆవిడ పవిత్ర పాదముల మీద పడిపోయింది. సీతాదేవి తల్లి అయినటువంటి ఆవిడ రాముడి తల్లి పాదములను పట్టుకుని ఇలా, దేవి నీవు దశరథ మహారాజునకు ధర్మపత్ని, నీవు దశరథ మహారాజునకు ధర్మపత్ని, శ్రీరామునకు తల్లివి, శ్రీరామునకు తండ్రి, నీకి నమ్రత సహజమే, నీకి నమ్రత, నీకు కాకపోతే ఇంత వినయం ఇంకెవరికి ఉంటుంది? గొప్పవారు తమ కంటే అల్పులను కూడా ఆదరించారు. అది గొప్పవాళ్ళైన వాళ్ళు ఏం చేస్తారంటే తమ కంటే తక్కువ వాళ్ళని కూడా ఎక్కువ చేసే మాట్లాడతారు. ఇది గుర్తుపెట్టుకోండి. అగ్ని అంటే మనం గొప్పవాళ్ళం కదా అని ఎదుటి వాళ్ళని ఎవడైతే తక్కువ చేస్తున్నాడో వాడు గొప్పవాడే కాదు. నువ్వు ఎదటి వాళ్ళల్లో కూడా ఉన్న ఒక గొప్పతనాన్ని కూడా గుర్తించగలిగినప్పుడే నువ్వు గొప్పదానివి, గొప్పవాడివి అవుతావు. గుర్తుపెట్టుకోండి. అది ఆధ్యాత్మికతలో కావచ్చు, ఆచరణలో కావచ్చు. ఇంకో అగ్ని పొగని పర్వతములు గడ్డిని తలపై వహించును. అది చూసారు, అగ్ని ఏం చేస్తుంది? పొగని వహిస్తుంది. మొత్తం అందరినీ కాల్ చేయగలిగిన అగ్ని పొగని పెట్టుకుంటుంది, తల మీద పెట్టుకుంటుంది. పర్వతం ఎంత బరువు పెట్టుకుంది? దాని మీద గడ్డిని పెట్టుకుంటుంది. ఏం ఎగ్జాంపుల్ అండి.
మా రాజుగారు త్రికరణ శుద్ధిగా మీకు సేవకులు. అది మా రాజుగారు ఎవరు? జనక మహారాజు. త్రికరణ శుద్ధిగా మీకు సేవకులు, సర్వదా అందరికీ తోడుగా ఉండువారు. అది ఆ సర్వదగా పార్వతీ అందరికీ తోడుగా ఉండేవారు. మీరు ఏమన్నారు? జనక మహారాజు మాకు తోడున్నారు కాదు, మనకి తోడుగా ఉండేది ఆ పార్వతీ పరమేశ్వరులు. జగత్తులో మీకు సహాయపడగల యోగ్యత ఎవరికి కలదు? అది జగత్తులో మీకు సహాయపడగలిగిన యోగ్యత ఎవరికి ఉంది? దీపము సూర్యునకు సహాయకారి అది కాగలదునా? దీపము సూర్యుడికి సహాయకారి కలదా? మీరు సూర్యుడు అంటాడు, మేము దీపాలు. శ్రీరామచంద్రుడు వనములకు వెళ్లి దైవ కార్యములను నెరవేర్చి అది తిరిగి వచ్చి శ్రీరాముడు అయోధ్యను పరిపాలించును. శ్రీరాముడు అయోధ్య వనవాసములకెళ్ళి దైవ కార్యం నెరవేర్చి మళ్ళీ తీయుగా అయోధ్యకు వస్తాడు. శ్రీరాముని బాహుబలము వలన శ్రీరాముని బాహుబలం వల్ల దేవతలు నాగులు మనుషులు తమ తమ లోకములలో సుఖముగా నుందురు. వాళ్ళ లోకాల్లో సుఖంగా ఉంటారు. ఈ విషయమును యాజ్ఞవల్క్యముని ఇంతకు ముందే నుడివియుండిరి చెప్పారు. దేవి మునివచనములు అసత్యములు కాని. మునివచనములు అసత్యములు కావు కదా. దోహ అసకహి పగా పరిప్రేమ అతి సియాహిత వినయ సునాయి వినయ సునాయి సియా సమేత సియమాతుతబు చలి సుయాయసు పాయి. ఈ విధముగా పలికి సునైనాదేవి భక్తితో కౌసల్యాదేవి పాదములకు ప్రణమిల్లి ఇలా చెప్పి ఆ కౌసల్యాదేవి పాదములకు సీతాదేవిని తనతో తీసుకుని వెళ్ళుటకు ప్రార్థించాడు. మా అమ్మాయిని ఈ రాత్రికి లేదా మేము ఉన్నంత వరకు మా దగ్గర ఉంచుకుంటాం. అనుజ్ఞను పొంది ఆమె సీతాదేవితో కూడి గుండారమునకు వెళ్ళాను. సీతాదేవిని తీసుకుని అప్పుడు తనకు అది సంగతి. కానీ ఇది అంటే ఒక మానవుడు రాశాడు. ఒకసారి వివాహమైన తర్వాత సీత రాముణ్ణి వదిలి ఉంటాడు. ఇది రావణుడు ఈ సీతాపహరణ చేసిన 10 నెలలు ఈయన అడవులకు వెళ్ళినప్పుడు అంతే. తర్వాత ఆవిడ ఎక్కడ లేడు, ఒక్కరోజు కూడా లేదు. మరి ఆయనకి అలా దర్శనం ఇచ్చింది మరి మహాదేవ్. ఎన్నమ్మా 3 చెప్పాను? 5. వెరీ గుడ్. ధూపమాగ్రాపయామి దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధాచమన్యం సమర్పయామి నైవేద్యం నివేదయామి. సర్వచైతన్యమాద్యాం విద్యాంజలి మే బుద్ధిం యాన ప్రచోదయాత్ సత్యం దర్శన పర్యంచాం అమృతో శరణమది. ఓం ప్రాణాయ స్వాహా, ఓం పానాయ స్వాహా, ఓం జ్ఞానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మణే స్వాహా. దేవ దేవాని సమర్పయామి తాంబూలచర్వణానంతరం శుద్ధాయమనీం సమర్పయామి మంగళమహాదీపం దర్శయామి నీరాజనానంతరం శుద్ధాచమనీం సమర్పయామి నైవేద్యం నివేదయామి. నీరాజనం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ మృత్యుంజయాయ రుద్రాయ అమృతేశాయ శర్వాయ మహాదేవాయ ఆనందమంగళకర్పూర నీరాజన దీపం దర్శయామి నీరాజనానంతరం శుద్ధ ఆచమనీం సమర్పయామి నమస్కరోమి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర.
ఆది గృహస్థ శేఖరుడవైన నిను భవదాపన కృదా వేదన జే నిజ తపకుతుపవేళను బ్రహ్మ విద్యోదన భిక్షణాదు హృదయం వనడి పాత్రమునందు పెట్టవే ఆదరమొప్పగ పునరయాజిత వృత్తి సుఖిందునీశ్వర రామరమ్యామి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం మహీమనీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు కాళే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं శోభరహితో బ్రాహ్మణాః సంతు నిత్యాః అపుత్రా పుత్రిణ సంతు పౌత్రిణ ధనా సమరాస్తు జీవేమ శరదాం శతం మాం సహ కుటుంబం సశివ పరివారం రక్షन्तు సర్వే జనాః సర్వశివ పరివారస్య ధర్మబద్ధమనోరథ ఫలసిద్ధిరస్తు ధర్మస్య విజయోస్తు గురవే మహాదేవ మహాదేవ్ గురు గారు మహాదేవ 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 మాస్టర్ మహాదేవ్ గురు గారు మహాదేవ్ గురుగారు మహాదేవ 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 మా కామాక్షమ్మ మహాదేవ గురుగారు మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. మహాదేవ 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 కన్నప్ప మహాదేవ గురుగారు. మహాదేవ 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 గురుగారు. మహాదేవ 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 మా సీతమ్మ మహాదేవ గురు. మహాదేవ ఆఫ్ చేస్తాం.